నేటి క్రైస్తవ సమాజంలో క్రైస్తవులు అనబడే వారి యొక్క జీవన విధానాలు ఎలాగుంటున్నాయి? దేవుడు ఎలాగూ జీవించమని కోరుతూ ఉన్నాడు. నేటి క్రైస్తవులు ఎలాగూ జీవిస్తున్నారు అనేది మనము పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు మనకు చాలా విషయాలు మన యొక్క మదిలో కదులుతూ ఉంటాయి. పరిశుద్ధ గ్రంథ లేఖనాల ప్రకారము నేటి క్రైస్తవ సమాజము దేవుణ్ణి అనుసరిస్తుందా? పరిశుద్ధ గ్రంథ లేఖనాలకు భిన్నంగా దేవునిని అనుసరిస్తున్నారా అనేది మనము ఆలోచన చేసుకున్నట్లయితే చాలా మందికి నేటి క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి క్రైస్తవులు తండ్రి చిత్తమును నెరవేర్చడం అంటే ఏమైనదో కూడా చాలా మందికి తెలియదు. అంటే క్రైస్తవులో చాలా మంది తండ్రి చిత్తము నెరవేర్చడం అంటే తండ్రి చిత్తము ఎలాగూ పరిశుద్ధ గ్రంథ ప్రకారము క్రీస్తు ప్రభువు కానీ, లేదంటే క్రీస్తు ప్రభు తర్వాత అపోస్తులు కానీ, అపోస్తుల తర్వాత ఆదిమ క్రైస్తవులు కానీ, ఆదిమ క్రైస్తవుల తర్వాత ఆ తర్వాత వచ్చిన తరాలు, అనేక తరాలు తండ్రి చిత్తాన్ని ఆయన ఇష్ట ప్రకారము, ఆయన కోరుకున్న రీతిగా, ఆయన ఇచ్చించిన ప్రకారము జరిగించి ఉన్నారు. అందుకొరకే ఈనాడు మనము పరిశుద్ధులుగా క్రైస్తవులుగా ఈ సమాజంలో మనుగడ సాగిస్తూ ఉన్నాము. కానీ తరాలు గడిచే కొద్దీ, సంవత్సరాలు గడిచే కొద్దీ విశ్వాసములో సన్నగిల్లిపోతున్నాము. ఎందుకంటే టెక్నాలజీ పెరిగింది కదా. టెక్నాలజీని వల్ల ప్రతి దానిలో మనం అందిపుచ్చుకుంటూ ఉన్నాము. ఇవాళ మన గృహంలో ఉండి ప్రపంచాన్ని చూస్తూ ఉన్నాము. ఇవాళ మన గృహంలో ఉండి ప్రపంచంలో జరిగే సంగతులన్నిటిని కూడా పరిశీలన చేస్తూ ఉన్నాము. టెక్నాలజీ వచ్చింది. అదే రీతిగా దేవునిని చిత్తాన్ని జరిగించే విషయంలో కూడా, తండ్రి చిత్తాన్ని జరిగించే విషయంలో కూడా ఆ టెక్నాలజీని వినియోగిస్తున్నారు చాలా మంది క్రైస్తవులు. చాలా దౌర్భాగ్యకరము, దురదృష్టకరము ప్రియ సహోదరి సహోదరులారా. ఈ లోకంలో నువ్వు ఏ పని కొరకు టెక్నాలజీ వాడినా పర్లేదు, కానీ దేవుని చిత్తాన్ని జరిగించాలంటే, తండ్రి చిత్తాన్ని జరిగించాలంటే ఆనాడు క్రీస్తు ప్రభు ఎలాగో జరిగించాడు, ఆ తర్వాత 12 మంది అపోస్తులు ఎలాగో జరిగించారు, ఆ తర్వాత 3000 మంది ఆదిమ క్రైస్తవులు ఎలాగో జరిగించారు, ఆ తర్వాత తరాలు ఎలాగో జరిగించాయి. ఆ పద్ధతినే మనం అనుసరించాలి. కానీ నేను బీటెక్లు చదువుకున్నాను, ఎంటెక్లు చదువుకున్నాను, ఉన్నతమైన ఉద్యోగాలు చేస్తున్నాను, దేవుణ్ణి నా గృహంలోకి రప్పించుకుంటానంటే కుదరని పరిస్థితి. కానీ నేడు చాలా మంది క్రైస్తవులు ఏమనుకుంటున్నారంటే దేవుని సన్నిధిని వారి గృహాల్లోకి తెప్పించుకొని దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు. చాలా దౌర్భాగ్యకరము, దురదృష్టకరము ప్రియ సహోదరి సహోదరులారా. ఆనాటి కాలంలో ఉండే క్రీస్తు ప్రభు కానీ, అపోస్తులు కానీ, ఆదిమ క్రైస్తవులు కానీ ఎవరు కూడా పరిశుద్ధ గ్రంథ లేఖనాలను దాటి ప్రవర్తించలేదు. కానీ ఇప్పుడు టెక్నాలజీని పుచ్చుకున్నటువంటి మనము పరిశుద్ధ గ్రంథాన్ని దాటి, పరిశుద్ధ గ్రంథ లేఖనాలను దాటి మనుషుని యొక్క జ్ఞానాన్ని అవలంబిస్తున్నారు నేటి క్రైస్తవ సమాజం నుండి చాలా మంది క్రైస్తవులు. ఇది చెప్పటం అతిశయోక్తి కాదు, కానీ వాస్తవమైనది ప్రియ సహోదరి సహోదరులారా. ఇప్పటికీ కూడా క్రైస్తవ జీవితాన్ని ఆరంభించి 1 సంవత్సరము, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు అవుతున్నా కూడా తండ్రి చిత్తాన్ని ఎలాగూ జరిగించాలి, దేవుడు ఎలాగూ జరిగించమన్నాడో
కనీస అవగాహన లేకుండా బ్రతుకుతున్నారు భూమి మీద క్రైస్తవులుగా. ఇంత మునుపు పాడుకున్నాం కదా, పేరుకే క్రైస్తవులుగా చాలా మంది బ్రతుకుతూ ఉన్నారు. కానీ దేవునికి పేరుకే క్రైస్తవులుగా బ్రతికేవారు అవసరం లేదు. పేరుకే క్రైస్తవులుగా బ్రతికేది అవసరం లేదు. వారి జీవితాన్ని దేవునికి అనుగుణంగా, దేవుని చిత్తాన్ని ప్రతి విషయంలో జరిగించే క్రైస్తవులు కావాలి. నకిలీ క్రైస్తవులు అవసరం లేదు. నికార్సైన క్రైస్తవులే కావాలి దేవునికి. నికార్సైన విశ్వాసులే కావాలి దేవునికి. ఒక రైతుకి నకిలీ విత్తనాలు ఎన్నుంటే ఉపయోగపడతాయండి. ఆ యొక్క భూమిలో వేసిన అవి ఫలాన్ని ఇస్తాయండి. అలాగే దేవాతి దేవుడు కూడా తాను సృజించే ప్రతి మనుష్యుడు కూడా ఏమై ఉండాలని కోరుతున్నాడు? తన చిత్తాన్ని తాను కోరుకున్న రీతిగా. ఎవరు కోరుకున్న రీతిగా? మధ్యలో మనుషుల సిద్ధాంతాలు వచ్చినాయి, మధ్యలో మనుషుల టెక్నాలజీలు వచ్చినాయి. అవన్నీ దేనికి కూడా ఉపయోగపడవు ప్రియదేని పిల్లారా. నీవు ఈ లోకంలో ఏది సాధించాలన్నా కూడా, ఎంత మునుపైతే మన యొక్క తండ్రుల కాలంలో, తాతల కాలంలో ఒక పద్ధతిని అనుసరిస్తే ఆ పనిని ఒక 4 గంటలు పట్టేది ఆ పని పూర్తి అవ్వాలంటే. ఇప్పుడు మనం టెక్నాలజీని ఉపయోగించి 1 గంటలోనే చేయొచ్చు. ఈ లోకంలో అనేక పనులు అలాగే చేయొచ్చు. అందుకోసమే చాలా మంది మిషనరీస్ ఉపయోగిస్తున్నారు. కానీ పరలోకం చేరాలంటే భూమి మీద పుట్టినటువంటి మొట్టమొదటి మానవుడు ఉండి చివరి మానవుడు వరకు ఒకే ఒక విధానము దేవుడు చెప్పింది. అంతేగాని టెక్నాలజీ మారిన తర్వాత ఒక విధానము, టెక్నాలజీ మారకముందు ఒక విధానాన్ని దేవుడు చెప్పలేదు ప్రియ సహోదరి సహోదరులారా. కానీ నేటి క్రైస్తవులు ఏమనుకుంటున్నారంటే, మనుషులు కల్పించిన పద్ధతుల్లోనే తండ్రి చిత్తాన్ని జరిగిస్తూ ఇదే దేవుని చిత్తం అనుకుంటున్నారు, ఇదే దేవునికి ఇష్టమైన విధానం అనుకుంటున్నారు. కానీ ఇది వాస్తవం కాదు, సత్యము కాదు ప్రియ సహోదరి సోదరులారా. ఒక తండ్రికి ఒక కుమారుడు ఉంటే, ఆ కుమారుడు డైలీ స్కూల్కి వెళ్ళి లేదంటే కాలేజీకి వెళ్ళి మంచి ఉత్తీర్ణత సాధించి తన కుటుంబానికి మంచి పేరు తేవాలని తన యొక్క తండ్రి యొక్క ఆకాంక్ష ఉంటుంది. ఆ కుమారుడు అలాగూ కాకుండా తను ప్రతిరోజు స్కూల్ కానీ కాలేజీకి కానీ వెళ్లకుండా దొడ్డిదారిన మంచి ఉత్తీర్ణత సాధించి, డాడీ నేను మంచి ఉత్తీర్ణత సాధించాను అని అంటే, ఆ యొక్క తండ్రి ఏమంటాడంటే ఏమంటాడండి, కుమారుడా నేను కోరుకున్న విధానం ఇది కాదు, నేను కోరుకున్న విధానం ఇది కాదు. నీకేం చెప్పాను మొన్న నేను? నువ్వు ప్రతిరోజు స్కూల్కి వెళ్ళాలి, కాలేజీకి వెళ్ళాలి, మంచిగా చదువుకోవాలి, అప్పుడు మాత్రమే నువ్వు మంచిగా ఎగ్జామ్స్ రాయాలి, మంచి ఉత్తీర్ణత సాధించాలి, అప్పుడు మాత్రమే అది నాకు ఇష్టమైన విధానము. కానీ ఇప్పుడు నువ్వు సాధించిన విధానం ఉన్నదే అది నాకు ఇష్టమైంది కాదు అని ఆ తండ్రి చెప్పినప్పుడు, అప్పుడు ఆ కుమారుడికి గ్రహింపుదలు వస్తాయి. ఇదంటే భూమి మీద జరిగే విషయము. మరి నీకు పరలోకాన్ని దేవుడు ఇవ్వాలంటే, దేవుడు ఏ విధానంలో అయితే ఆయన చిత్తాన్ని జరిగించమన్నాడు ఆ విధానంలో నువ్వు జరిగించకుండా నువ్వు నీ ఇష్టానుసారంగా జీవించి నువ్వు చనిపోయినప్పుడు నువ్వు అనుసరించే విధానము తప్పని ఎప్పుడు తెలిసిద్ది? తీర్పు నాడు తెలిసిద్ది. అంతకంటే ముందు కూడా తెలిసిద్ది. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథ లేఖనాలు మనల్ని హెచ్చరిస్తూ ఉంటాయి. పరిశుద్ధ గ్రంథ లేఖనాలు మనలను సరి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. కానీ మన యొక్క కఠినమైన మనస్సు చేత మనం ఏం చేస్తూ ఉంటామంటే పరిశుద్ధ గ్రంథాన్ని నిర్లక్ష్య పెడుతూ ఉంటాము. ఎందుకంటే
పరిశుద్ధ గ్రంథంలోంటి మాటలు కానీ ఆజ్ఞలు కానీ కఠినంగా ఉంటాయి. దేవుని వాక్యము రెండంచులు గల ఖడ్గము, కీళ్లను మూలుగులను విభజించుచు ఎక్కడ దూరిపోద్ది. మన హృదయంలో ఉన్నటువంటి దేవునికి విరోధమైనటువంటి భావము, మనసు ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తుంది. దిద్దుకునే మనసు అనుకుంటే దేవుని చిత్తము ఎలాగో జరిగించమంటాడో, ఎలాగో జరిగించమని పరిశుద్ధ గ్రంథ లేఖనాలు ఉందో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాము ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి నేటి క్రైస్తవ సమాజంలో 99% క్రైస్తవులు తండ్రి చిత్తాన్ని ఆయన కోరుకున్న రీతిగా జరిగించట్లేదనేది వాస్తవమై ఉన్నది. ఎలాగూ చెప్పగలరండి? అందరూ వైట్ అండ్ వైట్ వేసుకొని వెళుతున్నారు కదా, అందరూ ఆదివారం పరిశుద్ధంగానే మాట్లాడుతున్నారు కదా, అందరూ టీవీలు పెట్టుకొని మెసేజ్లు వింటూ ఉన్నారు కదా, భక్తితో కూర్చుంటున్నారు కదా, విశ్వాసంతో వింటున్నారు కదా. ఇక్కడ వరకు కాదు, ఇవి కాదు, వీటికంటే శ్రేష్టమైన ఉన్నవి ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి పరిశుద్ధ గ్రంథం ప్రకారము తండ్రి చిత్తము జరిగించడం అంటే కేవలము మోకాళ్ళని ప్రార్థించటమేనా? నేను నా జీవితంలో ఉదయం నుంచి రాత్రి వరకు నా ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తాను అంటే అబద్ధాలు ఆడతాను, మోసం చేస్తాను, వ్యభిచారం చేస్తాను, దొంగతనం చేస్తాను, అన్యాయంగా మాట్లాడతాను, రాత్రిగా సమయంలోకి వచ్చేసరికి 1 గంట సేపు బైబిల్ చదువుకొని 2 గంటలు మోకాళ్ళని ప్రార్థన చేస్తే దేవుడు నా పాపాలన్నీ క్షమిస్తాడా? నేటి క్రైస్తవ సమాజంలో చాలా మంది ఇలాంటి దురభిప్రాయాన్ని కలిగి ఉన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నా ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తాను, నైట్ 2 గంటలు 3 గంటలు మోకాళ్ళని ప్రార్థిస్తే దేవుడు నా పాపాన్ని తీసివేస్తాడు, నన్ను అంగీకరిస్తాడని చాలా మంది భ్రమంలో బ్రతుకుతున్నారు. జాగ్రత్త కలిగి ఉండండి ప్రియ సహోదరి సహోదరులారా. నువ్వు ఉదయకాలం నుండి సాయంకాలం వరకు నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ పని చేసినా కూడా దేవుడు చూస్తూ ఉంటాడు. అంతేగాని ఉదయకాలం నుండి సాయంకాలం వరకు నా ఇష్టానుసారమైన జీవితాన్ని నేను జీవిస్తాను, రాత్రిగా సమయంలో కాసేపు బైబిల్ చదువుకొని వీలైతే 2 గంటలు, ఇంకా ఓపుకుంటే అర్ధరాత్రి వరకు, ఇంకా ఓపుకుంటే 3 వరకు మోకాళ్ళు వేసి అరిగిపోయినాయి అని అంటాడు మొన్న ఒక ఆయన. అంటే మోకాళ్ళ అనుభవం ఉంటే పరలోకం ఇస్తానని దేవుడు చెప్పలే. అక్కడ కూడా మోకాళ్ళ అనుభవం ఉంటే నీకు పరలోకం ఇస్తాను, ఇదిగో నువ్వు దేవుడు తెలుసుకొని బాప్తిజం తీసుకొని నీ ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించు, నైట్ పూట 1 గంట, 2 గంటలు, 3 గంటలు మోకాళ్ళని ప్రార్థిస్తే నీ పాపాలన్నీ క్షమిస్తానని దేవుడు ఎక్కడ కూడా చెప్పలే. చాలా మంది లోకంలో ఉన్న వాళ్ళకు కూడా క్రైస్తవులు తప్పుడు విషయాలను బోధిస్తున్నారు. 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు మోకాళ్ళని ప్రార్థిస్తే చాలు, దేవునితో గడిపితే చాలు. మన సహోదరుడు అంటున్నాడు, మీకు మోకాళ్ళ అనుభవం ఉందా? దేవునితో గడుపుతారా? ఏంది దేవునితో గడపడం అంటే? ఏంది మోకాళ్ళ అనుభవం ఉంటే? పరిశుద్ధ గ్రంథ లేఖనాలు ఏమి తెలియజేస్తున్నాయి? మోకాళ్ళ అనుభవం ఉంటేనే నీకు పరలోకం ఇస్తానని దేవుడు ఎక్కడున్నాడు? నీ ఇష్టానుసారమైన జీవితాన్ని ఉదయం నుండి రాత్రి వరకు జీవించి ఏదో 2 గంటలు 3 గంటలు మోకాళ్ళని ప్రార్థిస్తే, కన్నీళ్లు విడిచి ప్రార్థిస్తే దేవుడు నీ పాపాలను క్షమిస్తాడా? యేసుక్రీస్తు ప్రభువారు కూడా అలాగే జీవించారా? అపోస్తలులు కూడా అలాగే జీవించారా? ఆదిమ క్రైస్తవులు కూడా అలాగే జీవించారా? చూడండి ప్రియ దేవుని పిల్లలారా, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం అంటే కేవలము ప్రార్థించడమే కాదు. చాలా మంది క్రైస్తవులు
ప్రార్థించడం దగ్గర ఆగిపోతున్నారు. ఇక ఎక్కడి వరకు వచ్చి ప్రార్థించడం దగ్గర వచ్చి ఆగిపోతున్నారు. కానీ ఇంకా చాలా విషయం ఉన్నది. ప్రార్థన ఒక్కదే సరిపోదు. ఏం కావాలో చూద్దండి. తండ్రి చిత్తాన్ని జరిగించిన వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తి ఎవరై ఉన్నారంటే క్రీస్తు ప్రభు మనకు మాదిరి. భూమి మీద ఏ వ్యక్తులు మనకు మాదిరి కాదు. చూడండి ప్రియులారా, క్రీస్తు ప్రభు మోకాళ్ళని ప్రార్థించి చాలనుకున్నాడా? మోకాళ్ళని ప్రార్థిస్తే చాలనుకున్నాడా? ఆయన అనునిత్యము దేవునికి ఎలాగూ లోబడ్డాడు, ఈ దేవుని ఆజ్ఞలో ఎలాగూ గాయకొన్నాడు. మత్తయి సువార్తకు రండి ప్రతి ఒక్కరు కూడా. మత్తయి సువార్త 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయము 36 నుంచి 56 వచనాల వరకు మనం గమనిస్తే ఈ యొక్క లేఖన సందర్భం ఏంటంటే క్రీస్తు అప్పగింపబడుతున్నాడు. అప్పగింపబడటానికంటే ముందు సందర్భంలో జరిగినటువంటి సందర్భం. పరిశుద్ధ గ్రంథం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నిజంగా లేఖనాలు ఎలాగున్నవా లేవా అని పరిశీలన చేయాలి. నిజంగా పరిశుద్ధ గ్రంథ లేఖనాలు ఎలాగున్నవా లేవా అని పరిశీలన చేయాలి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 36వ వచనం నుంచి మనం గమనిస్తే, మత్తయి సువార్త 26వ అధ్యాయము 36 నుంచి గమనిస్తే, అంతటా యేసు వారితో కూడా గెత్సేమని అనబడిన చోటికి వచ్చి నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండడని శిష్యులతో చెప్పి పేతురును జబదయ్య ఇద్దరు కుమారులను వెంట పెట్టుకుని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడకుటకును మొదలు పెట్టెను. ఏం చేశాడండి? గెత్సేమనే తోటలో ఆ ప్రాంతానికి వచ్చాడు. వచ్చి ఏం చేశాడు? ఆయన దుఃఖపడుటకు చింతాక్రాంతుడకుటకు సిద్ధమయ్యాడు. అయితే చూడండి ప్రియులారా, 38వ వచనం అన్నాడు, అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది. మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా నుండుడని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి ఇక్కడ చాలా గొప్ప మాట అన్నాడు, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్మో. ఆయన పాపం చేసి, అవునా, ఉదయం నుంచి సాయంత్రం వరకు మనలాగా అబద్ధాలాడి ఇష్టానుసారమైన జీవితం జీవించి ఇలాగ గెత్సేమనే తోటలోకి వచ్చి ప్రార్థించాడా? ఎవరి కొరకు అయినా సెలవు వేయబట్టుటకు, ఎవరి కొరకు కలవరి సేవలో బలియాగ అగుటకు క్రీస్తు ప్రభు సిద్ధపడ్డాడు. ఈ భూమి మీద మనుషులైన మనందరి పాపాల కొరకు. ఆయనలో ఏ పాపము లేదు, ఆయనలో ఏ కపటము లేదు. మనందరి కొరకు ఆయన ఆ కలవరి శిలువలో చనిపోవటకు సిద్ధమై ఉన్నాడు. అయితే ఆ కలవరి శిలువలో బలియాగవటం అనేది తండ్రి చిత్తమైనది. ఇక మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, క్రీస్తు ప్రభు ప్రార్థించటం మట్టిగా ఆగిపోయాడా? ఇంకా ఏమన్నాడు? తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తీసివేమో, కానీ నీ చిత్తమే సిద్ధించునుగాక. ఏమన్నారండి? నీ చిత్తమే. ఆ మనసు నీకుందా ఇవాళ? క్రీస్తు కొరకు తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకు, తండ్రి చిత్తాన్ని జరిగించకు లోకంలో నుండి నువ్వు పిలువబడ్డావు. లోకంలో నుండి నువ్వు ప్రత్యేకింపబడ్డావు. అంటే లోకం నుండి నువ్వు ప్రత్యేకింపబడ్డావంటే లోకంలో ఉన్నవారు మోసపు చేసే మనసును కలిగి ఉంటారు, నువ్వు దానికి దూరంగా ఉండాలి. వారు అన్యాయం చేసే మనసును కలిగి ఉంటారు, నువ్వు దానికి దూరంగా ఉండాలి. వారు కపటమైన పెదాలతో మాట్లాడుతుంటారు, దానికి నువ్వు దూరంగా ఉండాలి.
వారు ఇతరులు ఆశించేవారిగా ఉంటారు, నువ్వు దానికి దూరంగా ఉండాలి. ఇవన్నీ చేస్తూ నువ్వు ప్రార్థించాలి. కానీ క్రైస్తవులుగా ఎంత మట్టుకు ఇవన్నీ చేస్తున్నారు? అవసరం లేదండి, తెల్ల బట్టలు వేసుకుంటే సరిపోద్దండి. సోమవారం నుండి శనివారం వరకు ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించి ఆదివారం వచ్చేసరికి తెల్లటి వస్త్రాలు వేసుకొని ప్యాషన్గా బైబిల్ పట్టుకొని వెళ్తే సరిపోద్దండి అనుకునే మనస్తత్వంలో, అనుకునే భ్రమంలో నేడు చాలా మంది క్రైస్తవులు బ్రతుకుతున్నారు. ప్రియ సహోదరి సోదరులారా, దేవుడు అలాంటి జీవితాన్ని కోరుకోవట్లేదు. దేవుడు అలాంటి జీవితాన్ని కోరుకోవట్లేదు. ఎప్పుడైతే నువ్వు దేవుని తెలుసుకున్నావో, ఎప్పుడైతే నువ్వు మారు మనసు పొందావో, క్రీస్తును ధరించుకోవాలి. క్రీస్తును ధరించుకోవటం అంటే క్రీస్తుకు కలిగి ఉన్న మనసును నీవు కలిగి ఉండాలి. కాబట్టి ప్రియ సహోదరి సోదరులారా, క్రీస్తు ప్రభు ఇక్కడ ప్రార్థించడం మట్టుకే ప్రార్థన వరకే చేసి ఆగిపోలేదండి. ఈయన ముమ్మారు ప్రార్థించాడు. ఆ ప్రార్థన వరకే పరిమితమయ్యాడా? ఆ తర్వాత కల్వరి శిలువలో చనిపోయాడా? చనిపోలేదండి. అంటే తండ్రి చిత్తమును నెరవేర్చడం అంటే ప్రార్థించడం మాత్రమే కాదు, ఇంకా చాలా ఉన్నది. ఏమున్నది? క్రియ కూడా ఉన్నది, జీవితం కూడా ఉన్నది. కాబట్టి చాలా మంది క్రైస్తవుల యొక్క అభిప్రాయం ఏమైందంటే, ఆ జీవితాన్ని జీవించాలంటే చాలా కష్టం కాబట్టి ప్రార్థనతోనే ఆఫ్ చేస్తా ఉన్నారు, ప్రార్థనకే పరిమితం అవుతా ఉన్నారు. కానీ అది పరిశుద్ధ గ్రంథ లేఖనాలకు అనుగుణంగా ఉండదని దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి ఒకసారి ఆలోచన చేసుకోమని మీ అందరికీ తెలియజేస్తున్నాను. నేడు క్రైస్తవుల తీరు ఎలాగున్నది? ఎందుకంటే యాకోబు పత్రిక 2వ అధ్యాయము 26వ వచనం ద్వారా దేవుడు ఏం కోరుతున్నాడు చూడండి. ప్రతి ఒక్కరూ కూడా గమనించండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 26వ వచనం ద్వారా దేవుడు ఏం కోరుతున్నాడు? క్రియారూపకమైన విశ్వాసాన్ని దేవుడు కోరుతున్నాడా? కేవలము విశ్వాసాన్ని మాత్రమే కోరుతున్నాడా? చూడండి ప్రియులారా, క్రియలు లేని ప్రాణము లేని శరీరం ఎలాగ మృతము, అలాగే క్రియలు లేని విశ్వాసము కూడా. అవునా కదా? చూడండి, మీ పరిశుద్ధ గ్రంథ లేఖనాలు అలాగే ఉందా లేదా? ఒకసారి చదవండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 26వ వచనాన్ని ఒకసారి చదవండి. చదవండి. ప్రాణము లేని శరీరం ఎలాగూ మృతము, అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము. చాలండి. ఏమన్నారు దేవుడు? ప్రాణము లేని శరీరం ఎలాగ మృతము. చనిపోయిన తర్వాత ఆ యొక్క బాడీ మీద పడి ఎంత ఏడ్చినా కూడా, ఎంత ఇష్టమైన వాళ్ళు ఏడ్చినా కూడా బాడీ కదలదు. ఎందుకని? అది ప్రాణము లేనిది, అది మృతమైనది. అలాగే క్రైస్తవులమైన మనము క్రియలతో కూడిన విశ్వాసాన్ని కలిగి లేకుండా మనం జీవిస్తున్నట్లయితే మన జీవితం కూడా చచ్చిన శవంలాగే ఉంటుంది. ప్రియ సహోదరి సోదరులారా, కాబట్టి ఒకసారి ఆలోచన చేసుకోండి. దేవుడు క్రియారూపకమైన విశ్వాసాన్ని కోరుతున్నాడు. దేవుడు క్రియారూపకమైన విశ్వాసాన్ని కోరుతూ ఉన్నాడు. ఎందుకంటే క్రీస్తు ప్రభు తండ్రి చిత్తాన్ని ఎలాగూ జరిగించాడో తెలుసా? ఆయన ముమ్మారు ప్రార్థించాడు, ఆయన అనేక మార్లు ప్రార్థించాడు, ఆ ప్రార్థనతో దుఃఖించాడు, ఆయన మరణమగునంతగా దుఃఖించాడు. అయితే అక్కడతోనే ఆగిపోలేదు. ఆయన ఆ కల్వరి శిలువలో బలియాగమయ్యాడు. అంటే ఇక్కడ క్రీస్తు ప్రభు ప్రార్థించాడు, క్రియ చేశాడు. ప్రార్థించాడు, క్రియ చేశాడు. కాబట్టి దేవునితో గడపటం అంటే ఏమైనది? ఒక వారం అంతా కూడా
మన ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించి ఒక ఆల్ నైట్ మొత్తం దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థించడము, దేవుని సన్నిధిలో కూర్చొని ఆ మోకాళ్ళని ప్రార్థించడము దేవుని చిత్తాన్ని జరిగించడము కాదు, తండ్రి చిత్తాన్ని జరిగించడము కాదు. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 25వ వచనం ప్రకారము ఏమైనదో తెలుసా ప్రియ సహోదరి సహోదరుడా? దేవుని చిత్తాన్ని జరిగించడం అంటే ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 25వ వచనం ద్వారా దేవాతి దేవుడు తెలియజేస్తున్నాడు. తండ్రి చిత్తాన్ని జరిగించడం అంటే ఏమైనదో అని. చూడండి, ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధ గ్రంథ లేఖనాలు పరిశీలించండి. దేవుని యొక్క సమస్తమైన ఆజ్ఞల్లో కట్టడంలో గైకొనటే ఏమైనది? ఏమైనది? చూడండి, ప్రతి ఒక్కరు కూడా ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 25వ వచనాన్ని గమనించండి. 25వ వచనాన్ని గమనించండి. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఏమన్నాడు? మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞల్లో అనుసరించి మనము నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును. ఎటువంటి ఆజ్ఞలు పాటించాలి? దేవుని యొక్క సమస్తమైన అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 38 నుంచి 41 తర్వాత ఉంటుంది. మీరు మూర్ఖులకు ఈ తరము నుండి వేరై ఉండాలంటున్నాడు. ఎవరి నుండి? మూర్ఖులకు. అంటే ఈ లోకంలో మనుషులు ఎలాగుంటారు? అన్యాయపు మనసును కలిగి ఉంటారు, అక్రమంగా సంపాదించాలని కోరుతారు. కానీ దేవుని అనుసరించే నీవు కూడా అలాంటి మనసును కలిగి ఉంటే నువ్వు నిజంగా క్రైస్తవుడు కాదు. నువ్వు తెల్లబట్టలు వేసుకొని మందిరాన్ని పోవచ్చు, నువ్వు పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టి మందిరానికి వెళ్ళొచ్చు, నీ గృహం మీద నీ గృహంలో లేఖనాలు కోట్ చేసుకొని పెద్దగా ఫ్రేమ్లు పెట్టుకోవచ్చు. ఏం పెట్టుకున్నా కూడా ప్రయోజనం లేదు ప్రియదేని పిల్లరా. ఎప్పుడు ప్రయోజనం అంటే దేవుని యొక్క సమస్తమైన ఆజ్ఞల్లో కట్టడంలో గైకొని. అవి ఎవరో తల్లిదండ్రులు మాత్రమే కాదు, తల్లిదండ్రులతో కూడా బిడ్డలు కూడా గైకొనాలి. అప్పుడు మాత్రమే తండ్రి చిత్తాన్ని పూర్తి స్థాయిలో జరిగించిన వారమై ఉంటామని దేవుడు తెలియజేస్తున్నాడు. అంతేగాని ఒక రాత్రి దేవునితో గడపటం వల్ల, ఒక రాత్రి అంతా దేవునికి ప్రార్థించడం వల్ల దేవుని నీతిని మనం పాటించలేము, దేవుని ఆజ్ఞలు పాటించలేము. దేవుని నీతిని పాటించడానికి ఈ లోకంలో రెడీమేడ్గా దొరికే వస్తువుల మాదిరిగా రెడీమేడ్గా ఏమి దొరకవు. పరిశుద్ధ గ్రంథంలో ప్రతిదీ కూడా ఆయన చిత్తానుసారంగానే మనం ఫాలో అవ్వాలి. కానీ ఈ లోకంలో అన్ని రెడీమేడ్గా దొరుకుతుంది కండి. దేవుని ఆశీర్వాదాలు కూడా అలాగే రెడీమేడ్గా తెచ్చుకుంటాను, ఏ మోర్లోకి వెళ్తాను, ఇంకో దానికి వెళ్తానంటే కలవదు. కాబట్టి ప్రియ సహోదరి సోదరులారా, ఆలోచన చేస్తున్నారా? అనునిత్యము దేవుని చిత్తాన్ని జరిగించడానికి ప్రయత్నం చేస్తున్నారా? వారంలో ఒక గంట ఒక నైటో పెట్టుకొని ఆ నైట్ పోతే దేవునికి నమ్మకంగా ఉంటే చాలని భ్రమంలో బ్రతుకుతున్నారా? ప్రియ సహోదరి సహోదరుడా, ఓసారి ఆలోచన చేసుకోమని మీ అందరికీ ప్రేమతో తెలియజేస్తున్నాను. క్రైస్తవులుగా ఈనాడు దేవుడు తాను ఏర్పరచుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏమై ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ప్రతి ఒక్కరు కూడా తండ్రి చిత్తాన్ని క్రీస్తు ప్రభు ఎలాగైతే జరిగించాడో, 12 మంది అపోస్తలులు ఎలాగైతే జరిగించారో, 3000 మంది ఆదిమ క్రైస్తవులు ఎలాగైతే జరిగించారో, ఆ తర్వాత 5000 మంది, 10,000 మంది, ఆ సంఖ్య విస్తరింపబడిన తర్వాత కూడా ఎలాగైతే వారు జరిగించారో
అలాగే మనం కూడా జరిగించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు ప్రియ సహోదరి సోదరులారా. ఇక తండ్రి చిత్తాన్ని పూర్తి స్థాయిలో జరిగించిన వారు ఎవరై ఉన్నారో తెలుసా మీకు? క్రీస్తు ప్రభు తర్వాత అపోస్తులు ఎలాగో జరిగించారండి. మత్తయి సువార్త 19వ అధ్యాయము 27వ వచనాన్ని గమనించండి. మత్తయి సువార్త 19వ అధ్యాయం 27వ వచనాన్ని. ఇక్కడ పేతురు గారు మాట్లాడుతున్నాడు. ఒక ధనవంతుడైనటువంటి యవనస్తుడు వచ్చి, అయ్యా నేను వెంబడించడానికి నేనేం చేయాలన్నప్పుడు, ఇదిగో నేను ఇవన్నీ చేయాలి, ఇచ్చేయాలి అయ్యా అన్నప్పుడు, అయ్యా నేను వాటి అన్నిటినీ చేస్తున్నాను అన్నప్పుడు, ఇంకా నీకు ఒకటి కొదువుగా ఉందాయా అన్నప్పుడు, ఏందయ్యా అన్నప్పుడు ఏమంటాడు అప్పుడు క్రీస్తు ప్రభు? నీకున్నదాన్ని అమ్మి బేదలకు ఇచ్చి నన్ను వెంబడించుము. నన్ను ఆ యొక్క ధనవంతుడైనటువంటి యవనస్తుడు ఏం చేస్తాడు? తన ఆస్తి మీద వ్యసన పడి నా కష్టార్జితంతో సంపాదించుకున్న ఆస్తిని బేదలకి ఇవ్వాలా? కుదరదు అని వెళ్ళిపోయాడు. అయితే ఆ సందర్భం తర్వాత పేతురు గారు క్రీస్తు ప్రభుని అంటున్నాడు మాట. క్రీస్తు ప్రభుతో అంటున్నాడు, ఇదే మత్తయి సువార్త 19వ అధ్యాయము 27వ వచనాన్ని గమనించండి. అపోస్తులు ఎంత కమిట్మెంట్ తో దేవుని చిత్తాన్ని, తండ్రి చిత్తాన్ని జరిగించారో, ఆనాడు అపోస్తులతో పోల్చుకుంటే ఈనాడు మనము ఏ స్థితిలో ఉన్నామో కూడా అర్థమైంది మనకు. పేతురు ఇదిగో మేము, ప్రతి ఒక్కరూ కూడా చూడాలి ఆ మాటను. పేతురు అంటున్నాడు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తుమే. దేన్ని విడిచిపెట్టి? సమస్తమును విడిచిపెట్టి. ఇక్కడ కూర్చున్న క్రైస్తవులు ఆ ధైర్యం ఉందా? సమస్తమును దేవుని ఆజ్ఞలు గైకొనుటకు మనం విడిచిపెట్టగలుగుతున్నామా? నేటి క్రైస్తవుల్లో 100% క్రైస్తవుల్లో 70 నుంచి 85% వరకు క్రైస్తవులు ప్రతి ఆదివారమున క్రమం తప్పకుండా దేవుని ఆరాధిస్తున్నారా? లేదు. ఏందయ్యా అంటే ఉద్యోగాలు, ఏందయ్యా అంటే వ్యాపారాలు, ఏందయ్యా అంటే పనుబాట్లు. కలవట్లేదండి. ఆ ఉద్యోగాన్ని ఇచ్చింది కూడా దేవుడేగా. దేవుడు తెలియదా? మళ్ళీ దేవుని మీదే నెపం నెడుతున్నారు. ఈనాడు ఇక్కడ కూర్చున్న మనకు ఆనాడు అపోస్తుల మాదిరిగా ఇదిగో దేవా నీ కొరకు సమస్తమును విడిచిపెట్టగలుగుతున్నానని మన హృదయం మీద చేయి వేసుకొని చెప్పగలిగే ధైర్యం మనకుందా? కనీసము ఆదివారము దేవుని ఆరాధించడానికి మన ఉద్యోగాన్ని వాయిదా వేసుకునే ఆ ధైర్యం అన్న మనకుందా? ఆ మనస్సన్న మనకుందా? ఆ తెగింపన్న మనకుందా? లేదు. ఎందుకంటే ఉద్యోగం మనకు ముఖ్యం. ఉద్యోగం మనకు ముఖ్యం. కాబట్టి అపోస్తులు ఏ స్థాయిలో ఉన్నారు తండ్రి చిత్తాన్ని జరిగించే విషయంలో, నేటి క్రైస్తవులుగా మనం ఏ స్థాయిలో ఉన్నాం? ఇంకా వారికన్నా ఇంత టెక్నాలజీ లేదు. మనం ఈనాడు బైకుల మీద తిరుగుతున్నాం, కారులో తిరుగుతున్నాం, మంచిగా ఎండ వేళ తప్పించుకోవడానికి ఏసీలు పెట్టుకున్నాం, రకరకాల టెక్నాలజీని ఉపయోగించుకుని బ్రతుకుతున్నాం. వాళ్ళు ఏ కారులో తిరిగారు? ఎక్కడ? యెరూషలేములో ప్రారంభమైన సంఘము. యెరూషలేము నుండి సువార్త ప్రారంభమై ఈనాడు భూదిగంతముల వరకు సువార్త వ్యాప్తి జరిగిందంటే వాళ్ళు ఏ బైకులు వాడారు, ఏ ఫ్లైట్లు వాడారు, ఏ కార్లు వాడారు? సమస్తమును విడిచిపెట్టుకున్నారు. ఈనాడు మనం కనీసం వారములో ఆదివారం ఒక 2 గంటలు కూడా దేవుణ్ణి ఆరాధించడానికి మన సమయాన్ని వెచ్చించలేకపోతున్నాము, కేటాయించలేకపోతున్నాము. చాలా దౌర్భాగ్యకరము, దురదృష్టకరము ప్రియ సహోదరి సోదరులారా. చూడండి అపోస్తులు ఏం విడిచిపెట్టుకున్నారో చూడండి. ఇదే 19వ అధ్యాయము 29వ వచనం ద్వారా దేవుడు గొప్పగా వీళ్ళ గురించి సాక్ష్యం ఇస్తున్నారు. నా నామము నిమిత్తము అన్నదమ్ములైనను, అక్క చెల్లెండ్రులైనను, తండ్రినైనను,
తల్లినైనను పిల్లలనైనను భూములైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును ఎన్ని రెట్లు పొందుతాడు? 100 రెట్లు పొందుతాడు. ఇంకా ఇదేగాక నిత్య జీవుని కూడా స్వతంత్రించుకుంటాడు. కానీ ఆనాడు అపోస్తుల మాదిరిగా ఈనాడు నిన్ను నీ ఉద్యోగాన్ని విడిచిపెట్టుకొని రమ్మట్లా. నీ ఉద్యోగాన్ని విడిచిపెట్టుకొని మానువేసి నీ ఉద్యోగానికి రాజీనామా చేసుకొని ఆదివారం దేవుని ఆరాధించమట్లా. సమయాన్ని కుదించుకోమంటున్నాడు దేవుడు. వారంలో 168 గంటలు ఉంటాయి. 168 గంటల్లో ఒక 2 గంటలు కూడా దేవుణ్ణి ఆరాధించడానికి సమయానికి కేటాయించే దౌర్భాగ్య స్థితిలో ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు. మనం నమ్మినా నమ్మపోయినా 75% నుంచి 80% వరకు నేటి క్రైస్తవులు ఉద్యోగాల పేట, వ్యాపారాల పేట, రకరకాల పనిబాట్ల పేట, బంధువులు వచ్చారని ఆ సాకులు చెప్పి దేవుణ్ణి ఆరాధిస్తూ మానివేస్తూ ఉన్నారు. మరి మనం తీర్పు నాడు మనం చెప్పగలమా? దేవుని ఎదుట నిలవగలమా? ఇదిగో దేవా నిన్ను తెలుసుకున్న నాటి నుండి, ఇదిగో బాప్తిజం తీసుకున్న నాటి నుండి ప్రతి ఆదివారము ఒక్క ఆదివారం కూడా విడవకుండా నీ సన్నిధిని వచ్చి నిన్ను మిమ్మలను ఆత్మతోనూ సత్యముతోనూ క్రమంగా మర్యాదగాను ఆరాధించామయ్యా అని చెప్పే ధైర్యం నీకుందా? ఎన్ని సంవత్సరాలు అవుతుంది నువ్వు బాప్తిజం తీసుకొని? ఇన్ని సంవత్సరాల్లో ఎన్ని ఆదివారాలు నీ జీవితంలోకి వచ్చాయి? ఎన్ని ఆదివారాలను దేవుణ్ణి ఆరాధించావు? ఈ సువార్త గురువు ద్వారా దేవుడిని ప్రశ్నిస్తున్నాడు. ప్రియ సహోదరి సోదరుడా, ఒకసారి ఆలోచన చేసుకోండి. ఇప్పుడున్న కాలంలో ఇంత టెక్నాలజీని అనుభవిస్తూ కూడా తండ్రి చిత్తాన్ని ఒరిజినల్ గా కాకుండా డూప్లికేట్ గా చూస్తున్నారు. డూప్లికేట్ గా జరిగిస్తూ అదే నిజం అనుకుంటున్నారు. ఈ లోకంలో ఒక డూప్లికేట్ వస్తువుని చేసుకొచ్చి అయా ఇదే నిజమైనటువంటి ఒరిజినల్ బ్రాండ్ అని ఆ షాపు యజమాని అంటే నాకు ఆ మాత్రం తెలియదు అనుకుంటున్నావా? నాకు ఆ మాత్రం బుర్రలేదనుకున్నావా? అంటాం మనమైతే. కానీ దేవుణ్ణి అయితే అనునిత్యం మోసం చేస్తూ ఉంటాం. ఆయన చిత్తాన్ని ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా జరిగించుకుంటా. కాబట్టి ఒకసారి మననం చేసుకోవాలి. దేవుని చిత్తాన్ని ఎలాగ నేను జరిగిస్తున్నాను? ఆనాడు అపోస్తులు ఎలాగ జరిగించారు, ఈనాడు నేను ఎలాగ జరిగిస్తున్నాను? వారైతే సమస్తమును విడిచిపెట్టారు. ఈనాడు మనము సమస్తం కాదు కానీ ఆ 2 గంటలను మన జీవనోపాధి కొరకు కాకుండా దేవునిని గణపరచడానికి వినియోగించే మనస్సు ఉందా నీకు? వినియోగించే మనస్సాక్షి ఉందా నీకు? ప్రియ సహోదరి సోదరుడా, ఒకసారి ఆలోచన చేసుకో. ఇంకా మనం ఇంకా ఆదిమ క్రైస్తవులు ఎలాగో దేవుని చిత్తాన్ని, తండ్రి చిత్తాన్ని ఆయన కోరుకున్న రీతిగా జరిగించారు. 3000 మంది యెరూషలేము పట్టణంలో బాప్తిజం పొంది వారు ఆ యొక్క అనేక ప్రాంతాల నుండి ఆ యొక్క యెరూషలేము పట్టణంలో బాప్తిజం తీసుకున్న తర్వాత ఉన్నారు. ఆ 3000 మంది కొరకు అక్కడ నుండి స్థానికంగా ఉన్న వారు ఏమన్నారు? వారి స్థిరాస్తులను అమ్మి అందరికి కూడా సమానంగా పంచిపెట్టారు. ఈనాడు క్రైస్తవులు ఎలాగున్నారు? ఆనాడు తండ్రి చిత్తాన్ని జరిగించడానికి వారికి ఉన్న స్థిర ఆస్తులను అమ్మి తండ్రి చిత్తాన్ని జరిగించారు. నేటి క్రైస్తవులను ఆస్తులను కూడబెట్టుకోవడానికి దేవుణ్ణి విడిచిపెడతా ఉన్నారు. ముందుగా ఒక 10,000 రూపాయలతో 15,000 రూపాయలతో ఉద్యోగం వస్తాయి. కుటుంబం ఖర్చులు చాలలేదండి. ఇంకా దీనికంటే బెటర్ పొజిషన్ ఒక 20,000 వచ్చింది. ఆ తర్వాత ఇంకా బెటర్ పొజిషన్. ఈ బెటర్ అనే దగ్గర పూర్తిగా ఎప్పుడైతే నువ్వు 10,000 నుంచి 15,000కు ఉద్యోగానికి మారాలనుకున్నావో అప్పుడే నువ్వు పూర్తిగా దేవుని డివేట్ అయిపోయావు. కానీ నేనైతే ఎక్కడా కూడా విశ్వాసంలో చిక్కు చేయబడలేదు బ్రదర్ అంటారు చాలా మంది.
నేనైతే విశ్వాసంలో ఎక్కడా చిక్కు చెవరలేదండి. నాకు ఎంత విశ్వాసం ఉందో తెలుసా? అవసరమైతే దేవుని కొరకు చెయ్యి కోసుకుంటాను, మెడ కోసుకుంటాను అంటారు. చెయ్యి మెడ కోసుకుని అవసరంలే. దేవుని చిత్తాన్ని ఆయన ఆజ్ఞలను ఆయన కోరుకున్న రీతిగా జరిగిస్తే చాలు. ఎంతమంది జరిగించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు? ఎంతమంది ప్రతి ఆదివారమున ఆయన కేటాయించవలసిన సమయాన్ని కేటాయించకుండా దొంగిలిస్తున్నారు ఆయన సమయాన్ని. ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి ప్రియ సహోదరి సోదరులరా. ఆదిమ క్రైస్తవులు తమ స్థిరాస్తులను నమ్మారు. అవునా కదా? అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 3వ అధ్యాయం మీరు చదువుకుంటూ పోతే మొత్తం ఇదే ఉంటుంది. వారికి కలిగినంత కూడా ఏది కూడా మాది నాది అనే భావన లేకుండా అందరూ కూడా సమిష్టిగా పంచుకున్నారు. ఈనాడు అదే ఆస్తులను కూడబెట్టుకోవడానికే దేవుని ఎదుకు వస్తున్నారు ఆశీర్వాదాల కొరకు. ఇదిగో దేవా, 10,000 రూపాయల ఉద్యోగము, 15,000 రూపాయల ఉద్యోగం అయితే నేను నమ్ముకుంటా, నీకు కృతజ్ఞతలు చెల్లిస్తా, లేదంటే అవసరం లేదు నువ్వు అంటున్నారు. కానీ ఆనాటి కాలంలో నుండి ఆదిమ క్రైస్తవులు అలాగా ఉండలేదు. ఆనాటి కాలం నుండి అపోస్తులు, అయ్యా నువ్వు నాకు మంచి ఫెసిలిటీస్ ని కల్పిస్తేనే, నాకు ఏసీ పెట్టుకునే బాధ్యతనిస్తేనే, మంచి కారు కొనుక్కునే బాధ్యతనిస్తేనే నేను ఆరాధిస్తాను, నేను గణపరుస్తాను అన్నలా. అదేమంటే మేము మంచి చదువులు చదువుకున్నాగా, వాళ్ళంటే చదువుకోలేదంటారు. నిజంగా వాళ్ళ జ్ఞానవంతులా మన జ్ఞానవంతులమా? ఎక్కడో యెరూషలేములో ప్రారంభమై సువార్త భూదిగంతముల వరకు వ్యాప్తి చేశారంటే ఎవరో గొప్పవారండి, వారే గొప్పవారు. ఈనాడు వారి విశ్వాసం మనకు 0.001% విశ్వాసం కూడా నేటి క్రైస్తవ సమాజం నుండి విశ్వాసం లేదు. ఎందుకంటే ఎప్పుడు కూడా మన యొక్క ఆలోచనలో, మన తలంపులో ఇంకా సంపాదించాలి 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 అనే ఆలోచనే ఉంటుంది. కానీ ఎలాగూ దేవుని చిత్తాన్ని జరిగించాలి. ఇదిగో లోకంలో నశించిపోయే వారు ఎందరో ఉన్నారు. దేవుని వాక్యాన్ని తెలియకుండా చనిపోయే వారు ఎందరో ఉన్నారు. తెలుసుకున్న నేను వారికి వాళ్ళ వద్దకు వెళ్ళి సువార్త ప్రకటించాలి. ఇదిగోమ్మా, నీ కొరకు నా కొరకు ఆ క్రీస్తు ప్రభు మరణించాడమ్మా అనే సత్యాన్ని వాళ్ళకి చెప్పాలి అని ఎంతమందికి ఉంటుందండి? నేను తెలుసుకున్నాగా చాలిక, నువ్వు తెలుసుకుంటే నీతోనే ఆగిపోమని దేవుడు చెప్పాడా? సర్వలోకానికి చేర్చాలి కదా. ఈ లోకంలో నీ బంధువుల్లో, నీ స్నేహితుల్లో, నువ్వు అమితంగా ప్రేమించే వాళ్ళు ఇంకా ఎందరో ఇప్పటికి కూడా లోకస్తులుగా బ్రతుకుతున్నారు. వారి ఆత్మకు నువ్వు విలువ ఇవ్వవా? వాళ్ళు కూడా నీలాగా పరలోకం చాలా అవసరం లేదా? కాబట్టి ప్రియ సహోదరి సోదరులారా, ఒకసారి ఆలోచన చేసుకోమని మీ అందరికీ ప్రేమతో తెలియజేస్తున్నాను. తండ్రి చిత్తాన్ని క్రీస్తు ప్రభు పూర్తి స్థాయిలో జరిగించాడు. పైన జరిగేలా, సగం జరిగేలా మనం మాదిరిగా ఆయన ప్రార్థించడంతోనే ఆగిపోలా. ప్రార్థించడంతో పాటు తండ్రి చిత్తం ఏమైతే ఉన్నాడో ఆ యొక్క కలవశలో మరణించడము తండ్రి చిత్తము కాబట్టి తండ్రి చిత్తాన్ని పూర్తి స్థాయిలో ఆయన కోరుకున్న రీతిగానే జరిగించాడు. మనకు మాదిరిగా ఒక ఆల్ నైట్ మన గృహాల్లో మోకాళ్ళు లేదంటే కూర్చొని ప్రార్థన చేసుకొని నేను తండ్రి చిత్తాన్ని జరిగించాను, దేవుని చిత్తాన్ని జరిగించానని సంబరపడినట్లు ఆనాటి కాలంలో ఉన్న వాళ్ళు సంబరపడలా. అలాగే అపోస్తులు కానీ ఆదిమ క్రైస్తవులు కానీ అలాగే చేశారు ప్రియ సహోదరి సోదరులారా. కాబట్టి ఒకసారి ఆలోచన చేసుకో. ఈనాడు మనము ఇంత టెక్నాలజీని ఉపయోగించుకుంటూ భూమి మీద బ్రతుకుతూ ఉన్నాము కదా. తండ్రి చిత్తాన్ని జరిగించడం అంటే
ప్రతి ఒక్కరి దగ్గర పరిశుద్ధ గ్రంథ లేఖనాలు ఉన్నాయి కదా. ఎవరి బైబిల్లోనైనా ఇదే మాటలు ఉంటాయి కదా. ఎవరి బైబిల్లోనైనా తండ్రి చిత్తాన్ని జరిగించడం అంటే ఒకే అర్థాన్ని ఇచ్చే మాటలే ఉంటాయి కదా. ఒక్కో బైబిల్లో ఒక్కో అర్థం ఉంటుంది కదా. మరి ఎందుకు అందరికీ ఒకే విధానంలో అర్థం కావట్లేదు? అందరూ ఒకే విధానంలో అర్థం చేసుకోవట్లేదు అంటే బైబిల్ ఉద్దేశాన్ని ఎప్పుడైనా దేవుని ఉద్దేశంలో అర్థం చేసుకుంటేనే దేవుని చిత్తం ఏంటో మనకు అర్థమైంది. అంతేగాని బైబిల్ ఉద్దేశంగా కాకుండా మన ఉద్దేశాన్ని జోడించి మిక్స్ చేసి మనం ఏం చేస్తున్నాం? మన ఇష్టానుసారంగా దేవుని చిత్తాన్ని జరిగిస్తున్నామా ప్రియ సహోదరి సోదరులారా? ఇది చాలా అన్యాయం అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఇది చాలా అన్యాయం అని దేవుడు తెలియజేస్తున్నాడు ప్రియ సహోదరి సోదరుడా. చూడండి, చాలా మంది మనకు మాదిరిగా అయా నేను నీ చిత్తాన్నే జీవిస్తాను, నీ కొరకే బ్రతుకుతానని చెప్పి మధ్యలో దేవుణ్ణి మోసం చేసిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎవరు? ఇస్కరియోతు యూదా 30 వెండి నాణాలకు అమ్ముడు పోయాడు. అవునా? ఈనాడు మనం కూడా మంచి శాలీలకు లేదంటే వ్యాపారం చేస్తే ఎక్కువగా లాభం వస్తుందంటే వాటికి అమ్ముడు పోతున్నాం. ఆనాడు ఇస్కరియోతు యూదానేమో వెండి నాణాలకు అమ్ముడు పోయాడు. ఈనాడు మనమేమో ఎక్కువ శాలీలకు ఎక్కువగా సంపాదించడానికి దానికి బానిసలు అవుతున్నాం. కానీ దేవుడు ఏమన్నాడు? నువ్వు సిరికిని దేవునికి దాసులుగా ఉండనేరు. నువ్వు బీటెక్ చదివినా, ఎంటెక్ చదివినా, ఏ టెక్ చదివినా కూడా దేవుణ్ణి ధనాన్ని ఒకే టైంలో మేనేజ్ చేయలేము. ఒకే టైంలో మేనేజ్ చేయలేమని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు సహోదరి సహోదరులారా, దేమా కూడా ఏం చేశాడు? 2 తిమోతి 4:10 ద్వారా దేమా ఏం చేశాడు? ఆయన పౌలు గారితో పాటు సువార్త ప్రకటించాడు. ఎంతో విశ్వాసంగా ఉన్నాడు, ఎంతో భక్తిగా ఉన్నాడు, ఎంతో నీతిగా ఉన్నాడు. కానీ మరణం వరకు నమ్మకంగా ఉండలే. మధ్యలో లోకాన్ని స్నేహించాడు. అయ్యో, దేవునికి నమ్మకంగా ఉంటే ఇదిగో ఏదైనా ఒక ఉద్యోగం కానీ ఒక వ్యాపారం కానీ నీతిగా చేస్తే ఏమవుతుందండి? నీతిగా ఒక వ్యాపారం చేస్తే ఎక్కువ లాభం రాదు. అవునా? నీతిగా ఉద్యోగం చేస్తే లంచాలు తీసుకోకూడదు. లంచాలు తీసుకోకుండా ఉండాలంటే ఆ వచ్చే తక్కువ శాలరీతోనే అడ్జస్ట్మెంట్ అవ్వాలి. అలాగే అడ్జస్ట్మెంట్ అయ్యే మనసు మనకుందా? నేటి క్రైస్తవులుగా లేదంటే డాంబికాలకు పోతూ, లేదంటే దురాశకు పోతూ ఇంకా ధనాన్ని సంపాదించాలి, ఇంకా లోకంలో ఉన్నతమైన స్థితికి ఎదగాలని నీవు ప్రయాసపడుతున్నావా? ఒకవేళ అలాగ ప్రయాసపడితే నువ్వు తండ్రి చిత్తాన్ని జరిగించలేవు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో దేవుడు అంటున్నాడు, నీ ధనం ఎక్కడ ఉండునో నీ హృదయం కూడా అక్కడే ఉండును. కాబట్టి ప్రియ సహోదరి సోదరులారా, దేమా కూడా మధ్యలోనే తప్పిపోయాడు తండ్రి చిత్తాన్ని జరిగించకుండా. నేడు క్రైస్తవులు కూడా చాలా మంది వాళ్ళు దేవుళ్ళలోకి వచ్చినటువంటి మరుదినాల్లో చాలా విశ్వాసంగా ఉంటున్నారు, భక్తిగా ఉంటున్నారు, యథార్థంగా ఉంటున్నారు. కానీ సంవత్సరాలు గడిచిపోయే కొద్దీ ఆ భక్తి తగ్గుతుంది, యథార్థత తగ్గుతుంది, విశ్వాసం సన్నగిలుతుంది. కానీ ప్రకటన గ్రంథము 2:10 ప్రకారము దేవుడు ఎప్పటి వరకు యథార్థతను కలిగి ఉండాలని కోరుతున్నాడు? మరణం వరకా, మధ్యలో వరకా? మరణం వరకు యథార్థతను కలిగి ఉండాలి, మరణం వరకు నీతిగా ఉండాలి, మరణం వరకు ఇతరుల యొక్క ఆస్తులను ఆశించకూడదు, మరణం వరకు ఇతరులకు అన్యాయం చేయకూడదు, మరణం వరకు నీ పొరుగు వానిది ఏది కూడా
ఆశించకూడదు. ఒకవేళ నీకు ఆశించే మనసు వస్తుందంటే నువ్వు తండ్రి చిత్తాన్ని, దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా జరిగించలేకపోతున్నావు అనేది నువ్వు అర్థం చేసుకోవడం ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. ఈనాడు తండ్రి చిత్తాన్ని జరిగించడం అంటే, ఈనాడు దేవుని చిత్తాన్ని జరిగించడం అంటే ఏమనుకుంటున్నాం మనము? ఈ లోకంలో క్రైస్తవ మార్గాన్ని ఎరగని వారికి ఏమి మాదిరి చూపుతున్నామో? ఈ లోకంలో అన్యాయంగా సంపాదించి వాళ్ళకి మార్గంగా, వాళ్ళకి మాదిరిగా ఉంటున్నామా? లేదంటే దేవునికి లోబడే విషయంలో మనము మన పనుబాట్ల మీదే దృష్టి పెడుతూ, మనకు ఉద్యోగించే మేనేజర్ మీదే మనం దృష్టి పెడుతూ, మనకు జీవితాన్ని ఇచ్చినటువంటి దేవుని మీద దృష్టి పెట్టకుండా మనము దేవుని చిత్తాన్ని జరిగించలేకపోని స్థితిలో ఉంటున్నామా? ఒకసారి ఆలోచన చేసుకో ప్రియ సహోదరి సోదరుడా. ఎలాగున్నావు నీవు? ఎలాగున్నావు అనేది ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే పరలోకాన్ని దేవుడు ఎవరికి ఇస్తానన్నాడు? ఎవరికి ఇస్తానండి? ప్రాణ గ్రంథం 2వ అధ్యాయం రండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనానికి రండి. ఇదిగో మీరు శోధింపడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయబోచున్నాడు. మరణ వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చుదను. ఎప్పటి వరకు నమ్మకంగా ఉండాలి? మరణ వరకు నమ్మకంగా ఉండాలి. క్రైస్తవంలోకి ఎందుకు రావాలండి? మంచి ఉద్యోగాలు వస్తాయని రావాలా? పాత ఇల్లుంటే ఆ పాత ఇల్లు తీసేసి దేవుడు 3 అంతస్తుల బిల్డింగ్లు ఇస్తారని రావాలా? లేదంటే మంచి కార్లు ఇస్తారని రావాలా? ఈ లోకంలో పేరు ప్రఖ్యాతుల కొరకు రావాలా? వీటి కొరకు వచ్చేవాళ్ళు నికరంగా ఉండలేరు, మరణ వరకు నమ్మకంగా ఉండలేరు. ఎందుకంటే ఈ లోక భౌతిక సంబంధమైనటువంటి అవసరాల కొరకు, భౌతిక సంబంధమైనటువంటి కోరికల కొరకు వచ్చేవాళ్ళు ఎవరో కూడా మరణ వరకు నమ్మకంగా నిలబడలేరు. దానికి కారణం కూడా చాలా మంది క్రైస్తవులే. ఏమని చెప్తున్నారంటే, మీరు క్రైస్తవంలోకి వచ్చిస్తే ఇదిగో మీరు అన్యాయం చేయటం మానివేయాలి, మీరు అక్రమం చేయటం మానివేయాలి, మీరు అలాగ ఉండాలి అని చెప్పట్లేదు. మీరు క్రైస్తవంలోకి వస్తే మీ బిడ్డల వివాహాలు అవుతాయి, మీ రోగాలు తగ్గుతాయి, ఇంకోటి తగ్గుతాయని తప్పుడు సందేశాన్ని ఇస్తున్నారు లోకంలోని జనులకు. పాపం వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, నిజమే కాబోలు క్రైస్తవంలోకి వస్తే వివాహాలు అవుతాయి, అప్పులు తీరుతాయి, బాధలు తీరుతాయి కాబట్టి క్రైస్తవంలోకి వస్తున్నారు. కానీ క్రైస్తవంలోకి వచ్చేది ఎందుకు? భూమి మీద అవసరాలు తీర్చుకునే కొరకు మాత్రమే కాదు, దాని కొరకు కానే కాదు, భూమి దాటిపోయిన తర్వాత కొన్ని కోట్ల సంవత్సరాలు నీ ఆత్మ నిత్య నరకంలో పడకుండా నిత్య జీవాన్ని, నిత్య సంతోషాన్ని పొందుకోవటానికి క్రైస్తవంలోకి రావాలి. అలాగ రావాలంటే క్రైస్తవులుగా మన జీవన విధానము చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఎందుకంటే మనము క్రైస్తవ జీవితాన్ని సమాజంలో ఎలాగ జీవిస్తున్నామో మనం గమనించకపోవచ్చు. నేను ఎలాగ జీవిస్తున్నాను అనేది నా యొక్క గృహం చుట్టూతో ఉండే వాళ్ళందరూ కూడా గమనిస్తూ ఉంటారు. నేను ఎలాంటి మనసును కలిగి ఉన్నాను? అన్యాయపు మనసును కలిగి ఉన్నానా? ఒకరు అన్యాయంగా ఆశించే మనసును కలిగి ఉన్నానా అనేది ఇతరులు గమనిస్తూ ఉంటారు. దాన్ని బట్టి వాళ్ళు అవగాహన చేసుకుంటారు. కాబట్టి నేటి క్రైస్తవ సమాజంలో తండ్రి చిత్తాన్ని మత్తయి సువార్త
15వ అధ్యాయం 7-9 వర్షాల ప్రకారం గమనిస్తే, వేషధారులారా, ఈ ప్రజలు తమ పేదలతో నన్ను గణపరుస్తున్నారు, కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. ఎందుకంటే మనుషులు కల్పించిన పద్ధతిలో దైవోపదేశములను బోధించచ్చు. నేడు చాలా మంది ఏ రీతిగా బోధిస్తున్నారంటే, నీకు కష్టాలు ఉన్నాయారా, బాధలు ఉన్నాయారా, పెళ్లి కాలేదారా, ఇవన్నీ బోధిస్తున్నారు. వీటి కొరకు రమ్మని చెప్పకూడదు. ఈ భూమి మీద అవసరాల కొరకు కానే కాదు, భూమి దాటిపోయిన తర్వాత జీవితం కొరకే క్రైస్తవమని మనం గమనించాలి ప్రియ సహోదరి సహోదరులారా. ఎందుకంటే ఈ భూమి మీద ఎంత ఆరోగ్యం గల వ్యక్తి అయినా ఒక 100 సంవత్సరాలు, 90 సంవత్సరాలు, 80 సంవత్సరాలు బ్రతకగలడు. కానీ భూమి దాటిపోయిన తర్వాత మరొక జీవితం ఉన్నది. అది కొన్ని కోట్ల సంవత్సరాల జీవితము. ఆ జీవితాన్ని మనము ఆస్వాదించాలంటే, ఆ జీవితాన్ని మనం పొందుకోవాలంటే భూమి మీద మనము క్రైస్తవుడిగా జీవించాలి, క్రీస్తును పోలి జీవించాలి. క్రీస్తును పోలి జీవించడం అంటే, లోకంలో ఉన్నవారు రెడ్ కలర్ బట్టలు వేసుకుంటారు, బ్లాక్ వేసుకుంటారు, రకరకాల కలర్స్ వేసుకుంటారు. క్రైస్తవులు వైట్ కలర్ వేసుకుంటారు కాబట్టి భిన్నంగా ఉంటున్నారు అనుకోవద్దు. వైట్ కలర్ అనేది అది వైట్ కలర్ వేసుకున్నంత మాత్రాన ఆ లోకంలో ఉన్నవారు వీళ్ళు క్రైస్తవులని అనుకుంటారేమో, కానీ దేవుని దృష్టిలో మాత్రం అది యోగ్యకరమైంది కాదు. నీ హృదయము ఎలాగుండాలి? ఎటువంటి పాపము లేనిదే ఉండాలి, ఎటువంటి దోషము లేనిదే ఉండాలి, ఎటువంటి కపటము లేనిదే ఉండాలి. మరి అలాంటి హృదయాన్ని నువ్వు కలిగి ఉండటానికి ఏం చేయాలంటే, పరిశుద్ధ గ్రంథ లేఖనాలను చదవాలి. తండ్రి చిత్తం ఏమైనదో ఆ తండ్రి చిత్తాన్ని జరిగించాలి. ఎందుకంటే క్రీస్తు ప్రభు మనందరి కొరకు మరణించి ఆ యొక్క ఆదివారమున తిరిగి లేపబడ్డాడు. ఆదివారమును పునరుత్థాన దినంగా దేవుడు అనుసరించమని చెప్పాడు. కానీ నేటి క్రైస్తవులు మేము తండ్రి చిత్తాన్ని ఎంతో ఘనంగా చేస్తున్నామని చెప్పి ఆదివారమును నిర్లక్ష్యం చేస్తున్నారు నేడు క్రైస్తవ సమాజంలో ప్రజలు. కాబట్టి ప్రియ సహోదరి సోదరులారా, తండ్రి చిత్తం జరిగించడం అంటే ప్రార్థించడం మట్టుకే కాదు. తండ్రి చిత్తం జరిగించడం అంటే పరిశుద్ధ గ్రంథం చేతబట్టుకొని వారానికి ఒకసారి మందిరానికి వెళ్ళటం కాదు. తండ్రి చిత్తం జరిగించడం అంటే మనము మన గృహాల్లో టీవీలు అందుబాటులో వచ్చాయి కదా అని మనము దేవుని సన్నిధిని నిర్లక్ష్య పెట్టడం తండ్రి చిత్తాన్ని ధరించడం కాదని మనం గ్రహించాలి. ప్రియ దేవుని పిల్లరా, మన నడకలోను, మన ప్రవర్తనలోను, మన మాటలోను, మన చూపులోను, ప్రతి దానిలో కూడా భిన్నత్వం కనిపించాలి. ఏం కనిపించాలి? భిన్నత్వం కనిపించాలి. భిన్నత్వం అంటే పలాని వ్యక్తి ఎవరి ఆస్తిని కూడా అన్యాయంగా ఆశించడు. పలాని వ్యక్తి ఎవరి దాన్ని కూడా అన్యాయంగా తీసుకోడు. పలాని వ్యక్తి క్రైస్తవుడు, ఎప్పుడు కూడా లంచాలు తీసుకోలేదు. పలాని వ్యక్తి క్రైస్తవురాలు, తను ఎప్పుడు ఆ యొక్క కూలి పనికి వెళ్ళినా కూడా కష్టపడి పనిచేసే కూలి తీసుకుంటుంది అనే సాక్ష్యమును కలిగి ఉండాలి. అంతేగాని పని చేయకుండా మనము ప్రతిఫలాన్ని ఆశించి అది తండ్రి చిత్తం అనుకుంటే అది పొరపాటుని మనం గ్రహించాలి. ప్రియ సహోదరి సోదరులరా, కాబట్టి ఈ భూమి మీద ఆయన సృజించిన ప్రతి మనుష్యుడు కూడా ఆయన చిత్తాన్ని జరిగించాలని కోరుతున్నాడు. ఆయన సృజించిన ప్రతి మనుష్యుడు కూడా ఆయన చిత్తాన్ని జరిగించాలని కోరుతున్నాడు. ఆయన చిత్తాన్ని జరిగించాలంటే ఈ లోకంలో నువ్వు PhD చేసినా ఏం చేసినా ఎక్కడా కూడా చెప్పరు. కానీ పరిశుద్ధ గ్రంథం వద్దకు వస్తే దేవుడు భూమి మీద ఆయన చిత్తాన్ని ఎలాగో జరిగించాలనే విషయాన్ని గురించి అనేక విషయాలు అనేక మంది ద్వారా దేవుడు అనేక మంది జీవితాల ద్వారా మనకు తెలియజేశాడు. ఆ జీవితాలను మనము మననం చేసుకుంటూ పరిశుద్ధ గ్రంథ లేఖనాల ప్రకారము మనము జీవితాన్ని కొనసాగిస్తున్నట్లయితే ఖచ్చితంగా దేవుడు ఇస్తానన్నట్టు పరలోకాన్ని దేవుడు మనకు ఖచ్చితంగా ఇస్తాడు. ఎందుకంటే వాగ్దానం చేసేవాడు దేవుడు
నమ్మదగిన వాడని మనం గమనించాలి. కాబట్టి ప్రియ సహోదరి సోదరులారా, ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. తండ్రి చిత్తము జరిగించడం అంటే ప్రార్థించడం మాత్రమే కాదు. తండ్రి చిత్తం జరిగించడం అంటే తెల్లబట్టలు వేసుకొని వెళ్ళటం మాత్రమే కాదు. తండ్రి చిత్తం జరిగించడం అంటే ఎల్లప్పుడూ బైబిల్ చేత పట్టుకొని నడవటం కాదు. తండ్రి చిత్తం జరిగించడం అంటే మన ఇంటి మీద స్టార్లు వెలిగించుకొని మేము క్రైస్తవం అని చెప్పుకోవటం కాదు. తండ్రి చిత్తం జరిగించడం అంటే మన ప్రహరీల మీద యేసుక్రీస్తు బొమ్మలే పెట్టుకొని మేము క్రైస్తవం అని చెప్పుకోవటం కాదు. కానీ ఇది కాదే కాదు. తండ్రి చిత్తం జరిగించడం అంటే, దేవుని చిత్తం జరిగించడం అంటే అన్యాయపు మనసును మనము తీసివేసుకోవాలి. పూర్తిగా మోసం చేసే మనసును పూర్తిగా తీసివేసుకోవాలి. ఇతరులది ఆశించే మనసును పూర్తిగా తీసివేసుకోవాలి. అప్పుడే దేవుని ఇష్టడుగా మనం జీవించగలము.